వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ లైఫ్లో మనీ సంపాదించేస్తున్నారని మీరు మీ లైఫ్కి మీ ఫ్యామిలీలో ఇన్కమ్ సోర్స్ పెరుగుతుందని చెప్పి మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసి ఓర్వలేక వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి మీ బ్యాలెన్స్ని రివర్స్ చేయాలని చూస్తున్నారంట. అలా అనుకుంటున్న వారి గురించి ఏంజిల్ మీకేం చెప్పాలనుకుంటుంది? వాళ్ళ విషయంలో మీరు మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇలాంటి వాళ్ళ విషయంలో ఎలా జాగ్రత్త తీసుకోవాలి, అండ్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు మన విషయంలో అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజిల్ని అడిగి తెలుసుకుందాం. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఏంజిల్స్, ఐ సెల్ఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ని మనీ సంపాదించేస్తున్నారని ఎవరు బాధ పెట్టాలని చూస్తున్నారు? ఎస్, నిజమేనండి. మీరు మనీ సంపాదిస్తున్నారని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారని చెప్పి మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి, త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుంది అని చెప్పి దారులు చూస్తున్నారంట మీ వెనకాల. ఇగో ఇన్ని మనీ సంపాదించేస్తున్నారు, ఇలా బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనుక్కుంటున్నారు, కావాల్సినవి అన్నీ తెచ్చుకుంటున్నారు. రీసెంట్గానే చాలామంది గోల్డ్ కూడా పర్చేస్ చేశారండి. అండ్ ల్యాండ్ విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. చాలామందికి రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. సో ఇదంతా చూసి ఓర్వలేక ఏంటంటే వాళ్ళు మీ మీద డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. మిమ్మల్ని రివర్స్ చేయాలని, మీ పని రివర్స్ చేయాలని. డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని చేయొద్దని చెప్పలేరు కదా. సో మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా చెప్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, మనకు మంచిగా చెప్తున్నారో లేదని ఆలోచించే మెచ్యూరిటీ మీకు ఉంది. సో కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కూడా వెంటనే మీరు నమ్మరు. సో ఆ విధంగా పని అయితే ఆపలేరు. ఇంకా మీరు ఎవరైనా చేసే అవతల సైడ్ వాళ్ళకు కూడా చెప్పలేరు. ఎవరికైనా పని ముఖ్యమే కాబట్టి వాళ్ళు చెడగొట్టుకోరు. ఒకళ్ళు ఇద్దరు అంటే మాటలు వింటారు, కానీ అందరూ అయితే అలా ఉండరు కదా. వాళ్ళు చెప్పినట్టు విని మేము పనులు ఆపేసే వాళ్ళు అయితే అందరూ ఉండరు. సో వాళ్ళు ఇంకా ఏ రకంగా చేయాలో తెలియక ఇండైరెక్ట్గా ఏంటంటే డార్క్ ఎనర్జీస్ని వాడి మీ పని అవ్వకుండా, మీ పని అయితే డిలే అయ్యేలాగా, లేదంటే దానివల్ల మీకు ఇబ్బంది అయ్యేలాగా, రివర్స్ అయ్యేలాగా ఇలాంటివన్నీ చేస్తున్నారంట మీ వెనుక. మీరు అందరితో మాట్లాడడం చూసి మీరు చెప్పే మాట విధానం కానీ, లేదంటే మీరు మాట్లాడే మీ వాయిస్ కానీ దాంట్లో చాలా స్ట్రాంగ్గా ఉందండి. మీరు మాట్లాడే మాట కరెక్ట్గా మాట్లాడుతున్నారు. సో అది వాళ్ళకి నచ్చట్లేదు. మీరు వాళ్ళ పక్కన నుంచుంటే వాళ్ళు ఎందుకు ఆనట్లేదని ఒక ఒపీనియన్లో ఉన్నారు. వాళ్ళకంటే మీరు మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా చదువుకున్నారు, అండ్ మంచిగా ఇంకా నాలెడ్జ్ చాలా ఉంది, మీకు ఇలా వదిలేస్తే మీరు ఇంకా డెవలప్ అయిపోతారు అని ఒక ఇదిలో ఉన్నారనమాట. మిమ్మల్ని తొక్కేస్తే వాళ్ళు పైకి ఎదుగుతామన్న ఆలోచనలలో ఉన్నారు. మీరు ఏదైతే మాట ఉందో వాళ్ళకి నచ్చట్లేదు, మీరు చేసే పని వాళ్ళకి నచ్చట్లేదు. అది మీ ప్రాబ్లం కాదు కదా. సో ఇంకా చెప్పండి ఏంజిల్. మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారు అండ్ చూడలేకపోతున్నారు. రీసెంట్గా చాలామంది పార్టీస్ కూడా చేసుకున్నారు, సెలబ్రేషన్స్ చేసుకున్నారు, కొత్త వస్తువులు కొనుక్కున్నారు, అండ్ చైల్డ్స్కి బట్టలు కూడా కొనుక్కున్నారు. సో ఇదంతా చూసి మీరు ఏంటి పచ్చగా ఉండడం చూసి వాళ్ళు ఓర్వలేకపోతున్నారు అనమాట. ఇదిగో చూడండి, పిల్లలు ఉన్నవాళ్ళు మీ పిల్లల్ని కూడా చూసి ఓర్వలేకపోతున్నారు. వాళ్ళు చేస్తున్న పనులు కానీ, చిన్న చిన్న పిల్లలు చక్కగా మాట్లాడడం కానీ వాళ్ళని చూసి ఏంటంటే అసూయ పెంచేసుకుంటున్నారు. వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారేంటి, మీకంటే వాళ్ళకి ఆస్తి ఉంది, మనీ ఉన్నాయి, కానీ 333 మీ సెలబ్రేషన్ మీకు ఏమంటారు, ఒక ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి మనకు కోట్లేం ఖర్చు అవ్వవు కదా. సో మనం ఇంచుక్క ఒక కేజీ నాన్ వెజ్ తీసుకొని తిన్నా కూడా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటే ఎంతో హ్యాపీగా ఉంటుంది, ఎంతో ఫుల్ఫిల్మెంట్గా ఉంటుంది. అదే 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి అటు ఇటు చూసుకుంటూ 4 స్పూన్లతో తిన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకు రాదు కదా. సో వాళ్ళకి అలా అయిపోయింది. మీరు అలా చిన్నగా చేసుకున్నా కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా సంతోషాన్ని చూసుకోవడం వాళ్ళు ఓరలేకపోతున్నారు. వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టుకున్నా, మీకంటే ఎక్కువ డబ్బులు పెట్టుకున్నా 0404 వాళ్ళ ఫ్యామిలీతో అంత హ్యాపీగా ఉండలేకపోతున్నామే, అంత సంతోషంగా ఉండలేకపోతున్నామే అని బాధ. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి, కానీ మీ ఫ్యామిలీతో పడి ఏడిస్తే ఏం ప్రయోజనం? అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇంకా చెప్పండి ఏంజిల్. సెలబ్రేషన్ సూపర్, డబుల్ కన్ఫర్మేషన్. ఇందాక 333 సెలబ్రేషన్, ఇప్పుడు కూడా సెలబ్రేషన్. మీరు ఎవ్రీడే సెలబ్రేషన్లో ఉన్నారు ఆల్మోస్ట్. అంటే నచ్చింది తినడం, జాలీగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవడం, పెద్దగా మనకి ఏం సమస్యలు ఉంటాయో చెప్పండి, అంతా ఫ్యామిలీతో ఉండడమే కదా. పని చేసుకోవడం, డబ్బులు సంపాదించడం, ఫ్యామిలీతో ఉండడం, మనీ రొటేషన్ చూసుకోవడం, బయటికి వెళ్ళి 444 మనీ కూడా దాస్తున్నారంట చాలామంది ఫ్యూచర్ కోసం. ఇలా చేయాలి అలా చేయాలని ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. గోడకు కూడా చెవులు ఉంటాయి అంటారు కదా. ఆ విధంగా వాళ్ళు విని జలస్తో మిమ్మల్ని రివర్స్ చేసేయాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నారంట.
ఈ విధంగా ఉన్నారని చెప్పి ఏంజెల్స్ మీకు చెప్తున్నారు. అండ్ వాళ్ళ గురించి ఇంకా చెప్తాం. ఓకేనా? మీ హ్యాపీనెస్‌ని వాళ్ళు కట్ చేయలేకపోతున్నారు. అదే ఆళ్ళ బాధ. మీ సెలబ్రేషన్ మీరింట్లో మీరు చేసుకున్న దాన్ని ఆళ్ళొచ్చి ఎందుకు తింటున్నావు అని అడగలేరు గదా! అదే ఆళ్ళ బాధ. అందుకే ఏడుస్తున్నారంట మీకు పడి. ఓకేనా? కార్మిక్ ఎనర్జీస్ అనేయి ఎలా ఉన్నాయో చూద్దాం. వాళ్ళు పవర్‌లెస్ అండి. మీ విషయంలో వాళ్ళు పవర్‌లెస్. ఆళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఆపలేరు. ఆళ్ళెవరండి మిమ్మల్ని ఆపడానికి? మీకు నచ్చినట్టు మీరుండండి. ఇది మీ లైఫు. డివైన్ మీ ఫ్యామిలీ మీకిచ్చిన గిఫ్ట్. మీరు హ్యాపీగా ఉండండి మీ ఫ్యామిలీతో. ఓకేనా? ఏడ్చేవాళ్ళు ఆళ్ళ ఏడుపులు ఆళ్ళనే తినేస్తాయి. ఓకేనా? మీరు చేస్తున్న పనిని ఆపొద్దు. ఎవరో ఏదో అనుకుంటారని మీ దారిని మార్చుకోవద్దు. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళొచ్చి మీతో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారో చూసుకోండి. వాళ్ళు ఇబ్బంది కలిగేలా మాట్లాడొచ్చిన అనుమానంగా కనిపించిన ఒక ఫోటోనో, వీడియోనో లాంటివి తీసుకుంటూ ఉండండి. ఓకేనా? వాళ్ళతో గొడవలొద్దు. భవిష్యత్తులో మనకి యూజ్ అవుతదని అంతే. ట్రైన్ న్యూ రిచువల్ న్యూ మూన్ అండ్ న్యూ మూన్. ఏంటంటే వచ్చే అమావాస్యకి గాని, పౌర్ణమికి గాని ఏదైనా ఒక చిన్న రిచువల్స్ చేసుకోండి పూజలు చేసేవాళ్ళు. పూజ అంటే నచ్చిన గ్రామ దేవతకు దీపం పెట్టుకోవడం, ఇంట్లో దేవుళ్ళకి పువ్వులు పెట్టి దీపం పెట్టుకోవడం, ఏదైనా ఒక స్వీట్ పెట్టుకోవడం, ఈ విధంగా అనమాట. ఓకేనా? మీరంటే పడని వాళ్ళు ఎవరంటే నైబర్స్, రిలేటివ్స్ అండి. మీ చుట్టూ ఉన్న నైబర్స్, రిలేటివ్స్‌లోనే చాలామంది మీ ఎదుగుదలను చూడలేకపోతున్నారు. అండ్ ద కార్మిక్ ఆర్ గోయింగ్ టు జెల్స్. ఎవరైతే మిమ్మల్ని బాధపెట్టి పాస్ట్‌లో మీకు జాబ్ గాని, మీకు ఇల్లు గాని లేకుండా చేశారో, ఎవరైతే అనవసరంగా మీ మీద కేసులేసారో, వాళ్ళు త్వరలోనే వేరే విషయంలో వాళ్ళ కర్మ వాళ్ళకి తగిలి జైలుకి కూడా ఎళ్తున్నారంట. కంగ్రాచ్యులేషన్స్. చాలామందేంటంటే మీ మీద డార్క్ స్పెల్స్ చేయడం వల్ల అది ఏంజెల్ అనేది అలో చేయలేదు. వెంటనే వాళ్ళకి తిప్పి కొట్టేసింది. డయింగ్ ఫ్రమ్ ఎ హార్ట్ అటాక్. డెత్ స్పెల్స్ రిటర్న్ టు సెండర్. ఎలాగైనా మనిషిని తప్పించేద్దాం అని చెప్పి డెత్ స్పెల్స్ చేస్తున్నారండి. దానివల్ల అది వెంటనే రివర్స్ అయిపోయింది. ఇలాంటి ప్రక్రియలన్నిటిని కూడా డివైన్ అనేది ఆహ్, చూస్తూ ఊరుకోదండి. అలో చేయదసల. అలాంటియి చేశారు అంటే ఆళ్ళ పని అయిపోయినట్టే. సో, దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మొత్తం వాళ్ళకే వెనక్కెళ్ళిపోద్ది. మీ దగ్గర మీరైతే డివైన్‌లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. ఓకేనా? ఓమ్ రైట్ ఆర్ లెఫ్ట్ హోమ్ కొలాబరేషన్ విత్ వీటిక. అంటే ఏంటంటే మీ రైట్ హౌజోల్‌లో గాని, లెఫ్ట్ హౌజోల్ గాని ఇన్ఫార్మర్స్ అంటండి. అందుకే అబ్జర్వేషన్‌లో ఉంచుకున్నారు. ఏం జేస్తున్నారు? ఆహ్, ఏం కొనుక్కుంటున్నారు? ఎక్కడికెళ్తున్నారు? ఎంతమంది ఉంటున్నారు? ఇలా ఆళ్ళు ఫోన్‌లు చేసి మాట్లాడుకుంటున్నారంట. మీరు పడలేని వాళ్ళు మీకు పడలేని వాళ్ళు వాళ్ళతో కుమ్మక్కయ్యి. బ్రోకప్. ఇది చాలామంది పాస్ట్‌లో మీతో గొడవ పడ్డ వాళ్ళందరూ ఒక జట్టనమాట. చాలామంది జైలుకి కూడా ఎళ్లారండి మీ విషయంలో తప్పు చేసినందుకు. ఇండైరెక్ట్‌గా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల లేదా వాళ్ళు చేసిన తప్పుడు పని దొరికిపోవడం వల్ల వాళ్ళే జైలుకెళ్ళిపోయారు. మీ విషయంలో అనవసరంగా మిమ్మల్ని బాధపెట్టినందుకు. సో, కర్మ అనేది నిజం. ఓకేనా? ఈ విషయం ద్వారా మనకు అర్థమైందేంటంటే కర్మ అనేది నిజం. మీరిప్పుడు వాళ్ళేదో అన్నారని, మీరేదో అనలేదని అస్సలు ఫీల్ అవ్వద్దు. కర్మ అనేది నిజం. ఖచ్చితంగా మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళ కర్మ ఏదో రకంగా వాళ్ళ ఫ్యామిలీ పరంగానో, ఇంకో రకంగానో వాళ్ళకి తిరిగి ఎళ్ళిపోతుంది. సో, జాలీగా మీ ఫ్యామిలీతో సెలబ్రేషన్‌ని కంటిన్యూ చేయండి. ఇంకా కొత్త కొత్తయి కొనుక్కుంటూ, కొత్త కొత్తయి నేర్చుకుంటూ ఇంకా జాలీగా ఉండండి. ఓకేనా? మీ పేరులో స్టార్టింగ్ లెటర్‌ని కామెంట్ చేయండి. అలాగే పాజిటివ్ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కోసం డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.